సమస్యలను వారి స్థితిగతులపై చర్చించడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్షాన్ని బీసీ సంఘాల ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత సాధికారాల కోసం ఒక ఉన్నత స్థాయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి. అఖిలపక్షము విత్ బీసీ కుల సంఘాలు, ఎందుకంటే అఖిలపక్షం ఒకటే ఏర్పాటు చేసే సమస్య పరిష్కారం కాదు. బీసీ కుల సంఘాలన్నింటినీ కూడా బీసీ సంఘాలన్నింటినీ కూడా పిలిచి చర్చ చేసి వారి అభివృద్ధికి చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి ప్రకటించాలి, ఒక విధాన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2017 డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, మంత్రులతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి 210కి పైగా తీర్మానాలు పాస్ చేశారు. వాటిని ఇంతవరకు అమలు చేయలేదు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఒక పాలసీని, ఒక విధాన ప్రకటన చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టారు. అది మంచి సదుద్దేశం. మళ్ళా దాని తర్వాత ఆ పాలసీని పట్టించుకోలేదు, ఆ తీర్మానాలను కూడా అమలు చేయలేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశంలో బీసీల సమగ్ర పాలసీని, సాధికారత మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు ఇంతవరకు సప్లాన్ లేదు. బీసీలకు 10% నిధులతోటి, అంటే జనాభా ప్రకారము అన్ని రంగాల్లో నిధులు కల్పించడం. ముఖ్యమంత్రి గారు తొందర లోపలనే ఉన్నత స్థాయి అఖిలపక్ష సమావేశం, బీసీ కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేసి బీసీల పైన ఆ విధాన ప్రకటన, బీసీల అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో విధాన ప్రకటన చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, 2017లో చేసిన తీర్మానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీసీ కార్పొరేషన్కు నిధులు ఇవ్వడం లేదు. గత 7 సంవత్సరాలుగా ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. మధ్యలో 50,000 వేలు చొప్పున ఒక 40 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 5,77,000 మంది రుణాల కోసం, సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు పెట్టారు. కరోనా సమయంలో కుల వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. చాకలి వృత్తి ఆ చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా విద్యారంగాన్ని చూసినట్టయితే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. గతంలో మేము 5 రోజులు నేను అమలు నిరాహార దీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటట్టుగా ప్రకటించారు. 2014 లోపల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు లిమిట్ చేశాడు. 10,000 వరకు టోటల్ ఫీజు ఇస్తూ మిగతా వారికి 35,000 ఇస్తానని చెప్పి ప్రకటించడంతో చాలా మంది మంచి ర్యాంకులు వచ్చినా, మంచి పేద కులాలకు చెందినటువంటి చిన్న చిన్న కులాలు కూడా ఫీజులు కట్టలేక చదువుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మొత్తం ఫీజులు ప్రభుత్వమే భరించేటట్టుగా చర్యలు తీసుకోవాలి, ఆ జీవోను రిస్టోర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో గురుకుల పాఠశాలలకు మహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాల అని చాలా పెద్ద లంబా చోడ పేరు పెట్టారు. దాన్ని బీసీ గురుకుల పాఠశాలగా మార్చాలి. ఎస్సీకి సోషల్ వెల్ఫేర్ అని ఉన్నాయి, ట్రైబల్స్ గిరిజనకు గురుకులాలని ఉన్నాయి, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. బీసీలకు మాత్రం జ్యోతిరావు పూర్ అనడం వల్ల పబ్లిక్లో మాకు గురుకులాలు లేవనే ఆందోళన జరుగుతుంది. గతంలో మేమే మహాత్మా జ్యోతిరావు పూల పేరు పెట్టాలనుకున్నాం, కానీ అది ప్రాక్టికల్గా వచ్చేటోళ్ళకల్లా అనేక ఇబ్బందులు ఉన్నాయి. దాని వెంటనే బీసీ గురుకులాలుగా మార్చాలి. మహాత్మా జ్యోతిరావు పూల ఫోటో పెడదాం ప్రతి స్కూల్లో, కాబట్టి విగ్రహం కూడా పెడదాం, కానీ బీసీ గురుకులాలని పేరు మార్చాలి. దాని లోపల ఐఏఎస్ ఆఫీసర్లను నియమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు 218 కొత్త గురుకులాలు పెట్టారు అధికారంలోకి వచ్చినాక. ఇంకా 119 కొత్త బాయ్స్ కోసం పెట్టాలి, ఇంకా 119 గర్ల్స్ కోసం పెట్టి అప్పుడు జనాభా ప్రకారం పెట్టినట్టు అవుతుంది. అయితే గురుకులాలకు ఒక్క సొంత బిల్డింగ్ లేదు, కలెక్టరేట్లకు సొంత బిల్డింగ్